అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో జనవరి 7న విడుదలైన 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాల గురించి మాట్లాడుకుందాం. జనవరి 7న రిలీజ్ అయినవి మొత్తం 'అక్కినేని నాగేశ్వరరావు' గారి సినిమాలు 5 సినిమాలు జనవరి 7న విడుదలయ్యాయండి వివిధ సంవత్సరాల్లో. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వారి స్వంత సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్ వారివే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి జనవరి 7న. ఒక సినిమా ఏమో సంభూ ఫిల్మ్స్ వారిది, ఇంకోటేమో రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారిది. అందులో 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'తోడికోడళ్ళ' సినిమా అన్నపూర్ణ పిక్చర్స్ వారిది 1957 జనవరి 7న విడుదలైంది. అలాగే 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'మాంగళ్యబలం' 1959 జనవరి 7న విడుదలై 67 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నది. అలాగే 66 సంవత్సరాల శంభు ఫిల్మ్స్ వారి 'నమ్మినబంటు' 1960లో విడుదలై 66 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'వెలుగునీడలు' జనవరి 1961న విడుదలై 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంది నేటికి. అలాగే రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి 'జమీందార్' చిత్రం జనవరి 7, 1966న విడుదలై నేటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. అవి ఇప్పటివరకు అక్కినేని నాగేశ్వరరావు గారు ఒకేసారి 5 సినిమాలు వచ్చినవి. అందులో అన్నపూర్ణ పిక్చర్స్‌వి 3. ఇకపోతే ఈ చిత్ర విశేషాలు చూసుకుందాము. ఇందులో 4 సినిమాల్లో సావిత్రి గారు హీరోయిను. అలాగే ఆదుర్తి సుబ్బారావు గారు 4 సినిమాలకి దర్శకులు. అంటే అన్నపూర్ణ పిక్చర్స్ వారి 3 పిక్చర్స్ 'తోడికోడళ్ళు', 'మాంగళ్యబలం', 'వెలుగునీడలు' వీటిలో సావిత్రి గారు అన్ని సినిమాల్లో హీరోయిను, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు. అలాగే ఈ అన్నపూర్ణ వారి 3 పిక్చర్స్‌కి కూడా ఛాయాగ్రహణ దర్శకుడు పిఎస్ సెల్వరాజు గారు. ఒక్క 'నమ్మినబంటు'కి మాత్రం బిఎస్ జాగీర్దార్ గారు ఛాయాగ్రహణ దర్శకుడు. అవండి విశేషాలు. ముందుగా 65 సంవత్సరాల 'తోడికోడలు' సినిమా చూసుకుంటే, ఇది అన్నపూర్ణ పిక్చర్స్ బ్యానర్ మీద వచ్చింది. దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మాత, ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకుడు అని చెప్పుకున్నాం కదా! అలాగే మాస్టర్ వేణు గారు దీనికి సంగీత దర్శకత్వం వహించారు. సినిమా సూపర్ డూపర్ హిట్ అయిందనమాట ఈ సినిమా. తర్వాత మళ్ళీ వచ్చిన సినిమా 1959 67 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'మాంగళ్యబలం'. ఇది సావిత్రి గారితో సావిత్రి గారే హీరోయిను. మళ్ళీ దుక్కిపాటి మధుసూదనరావు గారు నిర్మాత, మాస్టర్ వేణు గారు దీనికి కూడా సంగీత దర్శకత్వం వహించారు. ఈ సినిమా కూడా దీని తమిళ వెర్షన్ 'మంజిలే మహిమ' అన్నది సరిగ్గా 7 రోజుల తర్వాత అదే సంవత్సరం 14 జనవరిన తమిళంలో విడుదలైంది. అంతకుముందు 'తోడికోడళ్ళు' కూడా వాళ్ళ 'ఎంగల్ వీట్ మహాలక్ష్మి'ని తమిళ వెర్షన్ కూడా తీశారు. అదండి సంగతి. ఆ తర్వాత వచ్చింది 1960 వరుస 59, 60, 61 అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు జనవరి 7న 3 సంవత్సరాల్లో రిలీజ్ అయ్యాయి. 65 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న 'వెలుగునీడలు' చిత్రం అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ పిక్చర్స్ వారు ఇంకో చిత్రం. ఈ చిత్రం కూడాను పూర్తిగా కొంచెము ఆహ్, షాడోస్ ఉండేదేంటంటే ఆహ్, వ అంతా చాలా బావుంటుంది సినిమా. కానీ మళ్ళీ కొంచెం అక్కడక్కడ విషాద ఛాయలు ఉంటూ ఉంటాయన్నమాట ఈ సినిమాలో. అక్కినేని నాగేశ్వరరావు గారు నటించారు. తర్వాత జగ్గయ్య గారు కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా ఆహ్, తర్వాత ఇది కూడా తమిళంలో తీశారు 'తూయ ఒళ్ళం' అని. ఈ సినిమా తర్వాతే అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ తమిళ సినిమా తర్వాతే అన్నపూర్ణ పిక్చర్స్ వారు మళ్ళీ ద్విభాషా చిత్రాలు తీయడం మానేశారండి. అది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అవండి అన్నపూర్ణ పిక్చర్స్ వారి 3 చిత్రాల విశేషాలు. అంటే 57, 59, 61 అంటే 2 సంవత్సరాల గ్యాప్‌లో జనవరి 7న విడుదలైనవి అన్నపూర్ణ పిక్చర్స్ వారి 3 చిత్రాలు ఉన్నాయన్నమాట. ఈ 3 చిత్రాలు కూడా సూపర్ డూపర్ హిట్ చిత్రాలు. 'తోడికోడళ్ళు' 8 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. 'మాంగళ్యబలం' 11 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. 'వెలుగునీడలు' 11 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుంది. తర్వాత 'మాంగళ్యబలం' ఆ రోజుల్లో ఊటీలో షూటింగ్ జరుపుకున్న మొట్టమొదటి చిత్రంగా చెప్పుకునేవారు. అది కూడా ఒక విశేషం అన్నపూర్ణ పిక్చర్స్ వారి 'మాంగళ్యబలం' చిత్రానికి. అవండి అన్నపూర్ణ పిక్చర్స్ వారివి జనవరి 7న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన 3 చిత్రాలు. ఆ తర్వాత 'నమ్మినబంటు' చిత్రం 1960 రిలీజ్ అయింది. 66 సంవత్సరాలు పూర్తయింది నేటికి. ఈ చిత్రం శంభు ఫిల్మ్స్ బ్యానర్ మీద యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు నిర్మించారు. ఇందులో 2 ఎద్దులు ముఖ్య పాత్రలు కూడా పోషించాయి. అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, ఎస్వి రంగారావు గారితో పాటు. అది కూడా ఒక విశేషంగా ఈ సినిమాలో చెప్పుకునేవారు. అదండి. ఈ 4 సినిమాల విశేషాలు. ఈ నాలుగిట్లో ముఖ్యంగా విశేషంగా చెప్పుకోవాల్సింది నాలుగిటికి నాయిక పాత్ర వహించింది సావిత్రి గారు. తర్వాతేమో దర్శకుడు
4 సినిమాలకి కూడా ఆదుర్తి సుబ్బారావు గారు. ఇది కూడా ఒక విశేషం. ఇది ఇలాంటి విశేషాలన్నీ మనం ఒక్కసారిగా చూస్తూ ఉంటే తెలుస్తాయన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 1966లో 61 తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ జనవరి 7న అక్కినేని నాగేశ్వరరావు గారు తో వచ్చిన సినిమా 'జమీందార్'. ఇది రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారు మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన సినిమా. ఈ సినిమాలో కృష్ణకుమారి గారు కథానాయిక, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు నిర్మాత, మధుసూదన్ రావు గారు ఈ చిత్రానికి నిర్మాత అండి. మధుసూదన్ రావు గారు కూడా చాలా సినిమాలు అక్కినేని నాగేశ్వరరావు గారితో చేశారు. తర్వాత తాతినేని చలపతిరావు గారు ఈ చిత్రానికి సంగీత దర్శకులు. మళ్ళీ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఛాయాగ్రహణ దర్శకుడు పిఎస్ సెల్వరాజు గారు. ఇదండి 'జమీందార్' విశేషాలు. 'జమీందార్' సినిమా యావరేజ్ సినిమా. 50 రోజుల పైన ఆడింది కానీ 100 రోజులు పూర్తి చేసుకోలేదనమాట. అవండి ఈ సినిమాల విశేషాలు. అక్కినేని నాగేశ్వరరావు గారి సినిమాలు జనవరి 7న విడుదలైనవి. మొత్తం ఆయన కెరియర్‌లో 5 సినిమాలుండగా, అందులో వరుస 59, 60, 61 వరుస 3 సినిమాలొచ్చాయి. ఈ 5లో కూడా 4 ఏమో సావిత్రి గారితోను, దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారితోను రావడం కూడా ఒక విశేషం. 3 సినిమాలైతే అన్నపూర్ణ పిక్చర్స్, ఆదుర్తి సుబ్బారావు గారు, సావిత్రి గారు. అలాగే పిఎస్ సెల్వరాజు గారు ఆ 3 సినిమాలకి కూడా ఛాయాగ్రహణ దర్శకుడు. అవండి విశేషాలు. జనవరి 7న విడుదలైన అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రాల గురించి విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరోసారి కలుసుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారివి ఒకే రోజున అంటే ఒకే తేదీన ఏ సినిమాలు ఎన్ని విడుదలయ్యాయో చూద్దాం జనవరిలో. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.